హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది కొఠారి కమిషన్ గురించి అయితే తెలుసుకుందాము. సో కొఠారి కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇది వచ్చేసి 1964 to 66 స్థాపించబడింది. ఆల్సో నోన్ యాజ్ ఇంటిగ్రేటెడ్ కమిషన్స్. దీన్ని ఇంటిగ్రేటెడ్ కమిషన్ అని అంటారు అండ్ అలాగే ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా అంటారు. సో కొఠారి కమిషన్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ఇంటిగ్రేటెడ్ కమిషన్, ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్. దిస్ ఈస్ ఫార్మ్డ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ డాక్టర్ డిఎస్ కొఠారి. సో ఈయన ఆధ్వర్యంలో చైర్మన్షిప్గా ఉన్నారు అండ్ అలాగే శ్రీ జేపీ నాయక్ సెక్రటరీ అనమాట. అప్పుడు సెక్రటరీ సర్ జేపీ నాయక్ అండ్ 17 మెంబర్స్ ఆన్ July 14, 1964 స్టార్ట్ చేయడం జరిగింది. సో అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ డిఎస్ కొఠారి, సెక్రటరీ శ్రీ జేపీ నాయక్ విత్ 17 మెంబర్స్లో మొత్తం అందరు కలిసి ఈ కొఠారి కమిషన్ని స్థాపించడం జరిగింది. ఎప్పుడంటే July 14, 1964. ద కమిషన్ స్టార్టెడ్ వర్క్. సో ఇది స్థాపించడం అయితే జరిగింది 1964 14th జూలైన. కానీ వర్క్ అనేది వాటిలో ఉన్న ఆబ్జెక్టివ్స్ మొత్తం వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2nd October 1964 నుంచి స్టార్ట్ అయింది. సో కాబట్టి వెలుగులో ఎప్పుడు అందుబాటులో వచ్చింది కొఠారి కమిషన్ అంటే 2nd October 1964. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ బిట్స్లో అయితే చూసాము కాబట్టి. సో వీడియోస్ అయితే ఎవరు చూడలేదు ప్రీవియస్ ఇయర్ బిట్స్, అవి ఒకసారి చూసుకోండి. అండ్ సబ్మిటెడ్ రిపోర్ట్స్ ఆన్ 29th June 1966 టు ద సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎంసి చగ్లా. సో అప్పట్లో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అంటే ఎంసి చగ్లా సెంట్రల్కి. సో ఆయనకి అప్పగించడం జరిగింది అందులో ఉన్న రిపోర్ట్స్ వేటి గురించి అంటే ఎడ్యుకేషన్. సో అప్పటి వరకు జరిగిన ఎడ్యుకేషన్స్ యొక్క మొత్తం రిపోర్ట్స్ అనమాట. ద నేమ్ ఆఫ్ ద రిపోర్ట్ ఇస్ ఇట్స్ ఎడ్యుకేషనల్ అండ్ నేషనల్ డెవలప్మెంట్. సో ఇది యొక్క రిపోర్ట్ పేరు ఏంటి, 1964 నుంచి 66 వరకు రాసిన రిపోర్ట్ పేరు ఏంటంటే ఎడ్యుకేషనల్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనమాట. ఇందులో వచ్చేసి 19 చాప్టర్స్, వాటిని 3 భాగాలుగా 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో దౌలత్ సింగ్ కొఠారి, ఈయన వచ్చేసి డిఎస్ కొఠారి అనమాట. ఈయన పేరే దౌలత్ సింగ్ కొఠారి. ఈయన వచ్చేసి ఆర్కిటెక్ట్ ఆఫ్ డిఫెన్స్ సైన్స్, చైర్మన్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇన్ 1961. సో 1961 యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి యూజీసీకి చైర్మన్గా పనిచేశారు 1961. 2 years ఆఫ్ ట్రైనింగ్ ఫర్ ఎలిమెంటరీ టీచర్స్. ఈ కమిషన్లో ఏం చెప్పబడిందంటే 2 years కంపల్సరీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ఎలిమెంటరీ టీచర్స్కి 2 years ట్రైనింగ్ అనేది ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇందులో వచ్చేసి కొన్ని రికమెండేషన్స్ సజెస్టెడ్ బై 1964 to 66. కొన్ని రికమెండేషన్స్ అనేవి చెప్పడం జరిగింది. అంటే ఎడ్యుకేషన్లో కొన్ని మార్పులు చేయాలి అని, కొత్తవి చేర్చాలి అని చెప్పడం జరిగింది. అందులో వచ్చేసి చేంజ్ ఇన్ ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ 10+2+3. సో విద్య అనేది 10+2+3గా సాగాలి. ఈ స్ట్రక్చర్ విధంగా ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ అనేది 10+2+3గా సాగాలి అని చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ అండ్ డిఫెన్స్, రీకన్స్ట్రక్షన్ ఫర్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్. సో కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్. సో ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది అందించే విధంగా ఉండాలి. బైలింగ్వల్ లాంగ్వేజ్ ఫర్ అప్పర్ ప్రైమరీ. సో అప్పర్ ప్రైమరీకి 2 లాంగ్వేజెస్లో, బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ అండ్ మదర్ టంగ్లో బోధించవచ్చు. అండ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. సో మనకి అందుబాటులో ఉన్న రిసోర్సెస్ అన్నీ యూటిలైజేషన్, సో గవర్నమెంట్ నుంచి వచ్చే రిసోర్సెస్ అన్నీ యూటిలైజేషన్ చేసుకునే విధంగా ఉండాలి. వర్కింగ్ అవర్స్ వచ్చేసి 234 days మాత్రమే ఉండాలి. స్కీమ్స్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. సో ప్రతి ఒక్కరికి కొన్ని స్కీమ్స్ అనేవి కొన్ని స్కీమ్స్, పథకాలు అనేవి పెట్టారు. ప్రతి ఒక్కరికి విద్య అనేది అందే విధంగా, అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి అండ్ వెనుకబడిన తరగతులకు, బ్యాక్వర్డ్ క్యాస్ట్, సో వీళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ అనేది ఒకే విధంగా సాగాలి అని కొన్ని పథకాలను అయితే తీసుకురావాలి. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. సో ప్రతి ఒక్కరికి ఏదైనా అంటే గైడెన్స్ అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తుండాలి. అండ్ అలాగే ఎవరికైతే ఎడ్యుకేషన్ అనేది వద్దు అనుకున్నారో వాళ్ళకైతే కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి. ఎవాల్యూషన్ త్రూ ఎగ్జామినేషన్స్. సో పిల్లల యొక్క మూల్యాంకనం, ఎవాల్యూషన్ అనేది సో ఎగ్జామ్స్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు ఎంతవరకు చదువుకున్నారు, సో ఎంతవరకు వాళ్ళకి అర్థమైంది అని నేర్చుకున్నారు అనే దాన్ని తెలుసుకోవాలంటే ఎగ్జామినేషన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. డిఈఓ యాక్ట్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ సూపర్వైజర్. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనేవారు అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి సూపర్వైజర్గా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి కొఠారి కమిషన్స్ యొక్క రికమెండేషన్స్ అనమాట, సజెస్ట్ చేసినవి. కొఠారి కమిషన్
నెక్స్ట్ వచ్చేసి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. సో ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ వచ్చేసి 1977 స్థాపించడం జరిగింది. ఇది ఇయర్ చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద రివ్యూ ఆఫ్ సెకండరీ లెవెల్ ఎడ్యుకేషన్ కోర్సెస్. సో ఇదేంటంటే సెకండరీ ఎడ్యుకేషన్ ఉంది కదా, దాని యొక్క రివ్యూ అన్నమాట. దాంట్లో కొన్ని చేంజెస్ వచ్చేసి సిలబస్లో అండ్ టెక్స్ట్ బుక్స్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్, సో ఎవరి యొక్క చైర్మన్షిప్ కింద అంటే ఈశ్వరీభాయ్ జే పటేల్ అనమాట. సో ఆయన వైస్ ఛాన్సలర్ ఆఫ్ గుజరాత్ యూనివర్సిటీ. ఆయన అప్పుడు వైస్ ఛాన్సలర్ అనమాట గుజరాత్ యూనివర్సిటీకి. ఎన్ని రివైజ్గా అంటే సెకండరీ లెవెల్ ఎడ్యుకేషన్కి సిలబస్, టెక్స్ట్ బుక్స్ అండ్ కోర్సెస్ యొక్క చేంజెస్ మీద ఈ కమిటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి SUPW సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్స్ అంటే యాక్టివిటీస్ ద్వారా అయితే పిల్లలు నేర్చుకోవాలి అని చెప్పడం జరిగింది. నో టెక్స్ట్ బుక్స్ ఫర్ క్లాస్ 1 and 2. సో క్లాస్ 1, 2 తరగతి వాళ్ళకైతే ఓన్లీ లాంగ్వేజ్ బుక్స్ మాత్రమే ఉండాలి అండ్ వేరే ఏ టెక్స్ట్ బుక్స్ అనేవి ఉండకూడదు అని. ఫ్రమ్ 3rd to 5th లాంగ్వేజ్, సో 3rd నుంచి 5th క్లాస్ వరకు అయితే లాంగ్వేజెస్తో పాటు మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ యాడ్ చేయొచ్చు. హోంవర్క్ షుడ్ నాట్ బి గివెన్ టిల్ క్లాస్ 5. సో క్లాస్ 5వ తరగతి వరకు అయితే హోంవర్క్ అనేది ఇవ్వకూడదు అని చెప్పడం జరిగింది. సో ఇవేనండి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ గురించి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులో అయితే ఇవే చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 గురించి అయితే తెలుసుకుందాము. సో వీడియోస్ అయితే ఎవరైతే చూడలేదో ప్రీవియస్ ఇయర్ బిట్స్ అవి కూడా చూడండి, ఎందుకంటే అవి చూస్తే కనుక మీకు ఇప్పుడు చెప్పే టాపిక్స్లో రిపీట్ అవుతున్న బిట్స్ ఏంటనేది తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.